Praise the Lord. Today we shall read Proverbs 13 verse 3. Those who guard their lips will preserve their life, but those who speak rashly will come to ruin. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించెదరు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుస్తున్నారా? దేవుని జ్ఞానం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మన యొక్క మాటలు బహు జాగ్రత్తగా ఉంటాయి. అది మనకి మేలును ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మంచిది. ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. మన జీవితాల్లో మనం అనుకునేది, నేను మేలు చూడాలి, నా కుటుంబము మేలును అనుభవించాలి అని ఆశపడతాం. అవునండి, ఆ విధముగా ఆశీర్వదింపబడాలి, మేలు కలిగి ఉండాలి అని దేవుని ఉద్దేశము. అలా ఉండాలంటే జ్ఞానటువంటి సొలొమోను అంటున్నటువంటి మాట నోటి ఫలము చేత. ఎప్పుడైతే మన యొక్క మాటలు బహు జాగ్రత్తగా ఉంటాయో ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానము చేత మనం మాట్లాడతామో అది అనేక మందిని ఎంకరేజ్ చేస్తుంది, అనేక మందికి క్షమాభివృద్ధిని కలుగజేస్తుంది, అనేక మంది జీవితాల్లో మేలునిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తే అబ్బా మన మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటాయండి. దాని యొక్క ఫలము ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము. అబ్బా ఎలాంటి మంచి ఫలములు ఫలిస్తామండి. అనేక మంది ఆ ఫలముల ద్వారా మేలును చూస్తారు, బ్రతుకుతారు. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం మనం కలిగి ఉందాం. అలాంటి మేలుకరమైనటువంటి జీవితం కలిగి ఉందాం. ఆ విధముగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క నోటిని, నాలుకను భద్రం చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుందాం. అలాంటి కృప ఈ దినమంతా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ప్రతిదినము మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప వరము గల కారణము లోకం భయంకరంగా ఉంది, అసమాధానంతో ఉంది. ప్రభువా, ఇలాంటి దినాల్లో కేవలము మీ మీద మా యొక్క దృష్టి ఉన్నప్పుడే గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. మరొకసారి నూతన ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. నోటి ఫలము చేత మా యొక్క జీవితము మేలు చూస్తుంది నాయన. ఏ విధముగా మా నోటిని, మా నాలుకను భద్రం చేసుకుంటే మేము ఆశీర్వాదకరంగా ఉంటామో జ్ఞానటువంటి సొలొమోను రాస్తున్నాడు. అవును, ఈ దినమంతా కూడా అనేకమైన రీతిగా మాట్లాడుతుంటాం. నోటి ఫలము చేత దాన్ని మేము అనుభవిస్తాం. కాబట్టి మీ వాక్యపు వెలుగులో మాట్లాడినప్పుడు దానిలో జ్ఞానం ఉంటుంది, దానిలో శక్తి ఉంటుంది, దానిలో ప్రభువా అనేక మందిని బలపరిచే రీతిగా మా మాటలు ఉంటాయి. ఆ విధముగా మమ్మల్ని బలపరిచి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Proverbs 13:2, a person finds satisfaction in the good that comes from the words, but the unfaithful have an appetite for violence. This verse highlights the power and impact of our speech. Words spoken with wisdom, integrity, and kindness lead to positive outcomes, not only for others but also for ourselves. They build trust, strengthen relationships, and bring a sense of fulfillment. Amen.